నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడం చాలా రసవత్తరంగా మారుతోంది. నిజానికి బహుజనవాదాన్ని కించపరిచిన కేసీఆర్ ప్రభుత్వ పాలనలో బహుజనులు ఎంతగా తీవ్ర బానిసలుగా మారారో, ఇబ్బందులకు గురయ్యారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్చిపోయినట్టున్నాడు. కేవలం మాయావతి ఆదేశాల మేరకే నేను టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాను, కేసీఆర్తో మాట్లాడానని సర్ది చెప్తున్నా ఆయన చదువుకున్న చదువు తెలంగాణ బహుజనుల భవిష్యత్తును పూర్తిగా తీసుకుపోయి మరొక్కసారి దొర పాదాల కింద పెట్టినట్టుగా తెలంగాణ సమాజం దుమ్మెత్తిపోస్తోంది. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఐపీఎస్గా తన సేవలు ముగించుకొని మధ్యలోనే ఐపీఎస్కి రిజైన్ చేసి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లో రంగప్రవేశం చేసి బహుజనవాదాన్ని ఎత్తిపట్టుకొని కాలోనీతో నడవదు, తర్వాత అనేటి ఒక మంచి పాటలను ప్రజల్లోకి చైతన్యం కలిగించేలా ఎన్నో గీతాలను ప్రవేశపెట్టి కాలోనీతో నడవదు, నిన్ను అడిగి ముందుకు సాగదు అని చెప్పేసి ఓ పెద్ద లెక్చర్ ఇస్తూ స్వేరో సైనికులు అని చెప్పేసి ఒక పెద్ద తతంగాన్ని ముందుకు నడిపి ఇవాళ స్వేరో సైనికులను తెలంగాణ బహుజనవాదాన్ని పూర్తిగా దొరల పెత్తనం కింద, దొరల పాదాల కింద బానిసలు చేసినట్టుగా తెలంగాణ ప్రజలు, బహుజనవాదులు ముఖ్యంగా దుమ్మెత్తిపోస్తున్నారు. నిజానికి ఐపీఎస్గా తన ఉద్యోగ సర్వీస్లో ఎన్నో మంచి పనులు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఎవరూ పేరు పెట్టి పిలవలే, సారాన్ని సంబోధించుకున్నారు. కానీ ఇవాళ రాజకీయ పార్టీ మేము చేస్తే, అవతల పార్టీలు రాజకీయ పార్టీలు చేస్తే అది సంవత్సరం అవుతుంది, మేము చేస్తే రంక్ అవుతుందా అని చెప్పి మాటలు ఒక రాజకీయ నాయకుడిగా పరిణతి చెందినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో కూడా మనం చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆ సామాజిక సేవ ఏదైతే ఉందో, హిమాలయ పర్వత అంచుల దాకా బహుజన పిల్లల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఒక మంచి నిర్ణయం తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి రాజకీయంలో ఇంత దిగజారిపోతాడా అని చెప్తూ కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడం నిజంగా దేనికి సంకేతమో అది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడం ఎవరికి ఏం బాధ లేదు. కాకపోతే వ్యక్తిగతంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అభిమానించిన బహుజనులు, బహుజనవాదం పూర్తిగా అంబేద్కర్ వాదాన్ని మోసుకొచ్చిన బహుజనవాదులందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మంచి సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు అండగా నిలబడే ఒక నాయకుడు, భవిష్యత్తులో తెలంగాణకు ఒక రోల్ మోడల్గా, దిక్సూచిగా ఉంటాడు బహుజనులకు అని సంబరపడ్డ కొన్ని రోజులకే ఆ పూర్తిగా సంబరాన్ని సంకనాకిచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇంత భావోద్వేగంగా మాట్లాడుతున్నందుకు నన్ను కూడా క్షమించాలి. ఎందుకంటే బహుజనవాదానికి, బహుజనులందరికీ అంబేద్కర్ వాదానికి ఒక పెద్దపీటగా వేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాకు రోల్ మోడల్గా ఉంటున్నారు అని సేరో సైనికులు అనుకున్న వాళ్ళ అంచనాలను పటాపంచలు చేస్తూ లేదు నేను కూడా రంగులు మార్చే ఊసర వెళ్ళినే అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగప్రవేశం చేసి బీఎస్పీ మాయావతి ఆదేశాల మేరకే నేను కలిసినని చెప్తున్నా. కేసీఆర్ను హఠావో, బీఎస్పీని బచావో అని చెప్పిన ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ తన చదువు, సంస్కారాన్ని రాజకీయ చట్టంలో సమాధి చేశాడు. తన సంస్కృతిని, తన బహుజనవాదాన్ని పూర్తిగా కేసీఆర్ పాదాల కింద పెట్టి ఇవాళ మరొక్కసారి దొరల రాజ్యానికి తెరలేపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ వస్తే రేపు పోతే ఎవరికి కావాలా ఆ పార్లమెంట్ అధికారం? అంటే బీజేపీని అడ్డుకోవడానికి ఇలాంటి రంగులు మార్చే ఊసవెర్రితో మీరు పొత్తు పెట్టుకుంటారా అని తెలంగాణ జనం చీదరిస్తున్నారు. మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క రాజకీయ మార్పులు, ఎత్తులు, జిత్తులు బహుజనవాదులు పూర్తిగా చెప్పు తీసుకొని కొట్టినట్టుగా తిరస్కరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని వెంటనే తిరస్కరించుకోవాలి, వెంటనే రిటర్న్ తీసుకోవాలి ఈ పొత్తులను అని చెప్పి భారీ ఎత్తున తెలంగాణలో బహుజనవాదులు మండిపడుతున్నారు. ఎందుకు బహుజనవాదాన్ని పూర్తిగా తప్పుబట్టి దళిత ముఖ్యమంత్రిని సీఎం చేస్తా అన్న కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేయకుండా తానే పెద్ద దళితుడిగా చేసుకుంటూ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల తన ప్రస్థానంలో ఎంతమందిని దళితులను మోసం చేశారు? ఎందుకు చట్టసభల్లో దళితులు కూర్చోవాలనేది మీ ఆశ అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, చట్టసభల్లో దళితులు కూర్చోవాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో దళితులు లేరా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు లేరా? అంటే బీసీలు లేరా? అంటే బీజేపీ ప్రభుత్వం పూర్తిగా దేశాన్ని నాశనం చేస్తుంది, మతపరంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దుతుంది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమే, ఒప్పుకుందాం. మరి అదే ధోరణిని ఇవాళ కేసీఆర్ కూడా రాష్ట్రంలో అవలంబించినప్పుడు మీరు ప్రశ్నించారు కదా, మీరు గొంతెత్తారు కదా, ఇలాంటి జోకర్ గాళ్ళు, ఇలాంటి నియంతృత్వగాళ్ళు, ఇలాంటి దొరపెత్తనం మనకు వద్దు అని చెప్పేసి
బీఎస్పీని పార్టీని మా రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర అధినేతగా బీఎస్పీ పార్టీ తరఫున మీరుంటున్నారు. అలాంటి బహుజన వాదాన్ని ఎత్తిపట్టి బహుజన గొంతుకను గర్జించిన మీరు ఇవాళ కేసీఆర్ పంచన చేరితే అంబేద్కర్ గారి ఫోటో పక్కన మీ ఫోటో పెట్టుకొని గర్వపడ్డాము సార్, ఇవాళ మీ ఫోటోను అంబేద్కర్ గారి పక్కన ఫోటోను పెట్టుకుంటామా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అండ్ అలాగే నిజానికి నిరంకుశం, నియంతృత్వం, దురలపెత్తనం, వ్యవస్థల విధ్వంసం జరిగిన గత ప్రభుత్వంలో మీరు ప్రశ్నించి ఇవాళ రాజకీయం కోసం రాజకీయం అంటూ పొత్తులంటూ మేం చేస్తే తప్ప అని ఎదురు ప్రశ్నిస్తున్నారు చూడండి. ఇది పూర్తిగా తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతుకుద్ది. ప్రేమిస్తే ఎంత కష్టపెట్టినా భరిస్తుంది. అది కేసీఆర్ను భరించింది. తిరస్కరిస్తే అంత పెద్ద కేసీఆర్నే తీసి పక్కన పెట్టింది. మిమ్మల్ని రాజకీయ సమాధి చేయక తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మీ పొత్తును ఏదైతే ఉందో చిత్తుగా ఓడించి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. కిరాక్ న్యూస్ ద్వారా మీకు నేను విన్నవించుకునేది ఒకటే, మీరు సొంతంగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయినా ఏం పర్లేదు, కానీ బహుజన వాదాన్ని, బహుజన నినాదాన్ని, అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ పేరును తీసుకొని మీరు పార్టీని నడిపించారు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ కేసీఆర్ సంకన చేరి మరొక్కసారి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. సరిదిద్దుకోలేని తప్పు ఇది. మీ జీవితం మొత్తం మచ్చ ఉంటుంది. ఎందుకంటే ఒకనాడు కళాకారుడు ఏపూరు సోమన్న కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే అయ్యాల తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకించింది. దాని పర్యవసానం కేసీఆర్కు రుచి చూపించింది. ఏపూరు సోమన్నకు కూడా తెలంగాణ సమాజం రుచి చూపించింది. అది మరవకుండా మళ్ళీ ఇవాళ నువ్వు కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటున్నావు అంటే దొర కాళ్ళ కింద బానిసమైనవా? ఎన్ని డబ్బులు తీసుకున్నావు? ఎన్ని ఎకరాలు తీసుకున్నావు? ఎన్ని భూమాయిజాలు తీసుకున్నావు? మరి కేసీఆర్ని కాపాడటానికే ఆ మాయావతి గారు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే బీజేపీ మళ్ళొక్కసారి సెంట్రల్లో వస్తే మీ పరిస్థితి ఏంది? అసలు రాజకీయ సమాధి అయింది మీరు. రాజకీయం పేరుతో వ్యభిచారం చేస్తున్నది మీరు. ఒక్కసారి పునరాలోచించుకోండి. కిరాక్ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజల గొంతుకగా నేను మాట్లాడుతున్నాను. ఎవరూ మీ పొత్తును సమర్థించలేరు. రాజకీయంగా మీరు సమర్థించుకున్న తెలంగాణ ప్రజలు ఓటు రూపంతో మరొకసారి మీకు బుద్ధి చెప్పే పని త్వరలోనే ముందుంది. పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఏ విధంగా గెలుస్తారో, ఏ విధంగా జనాల మద్దతు కూడగట్టుకుంటారో చూద్దామంటున్నారు. మొత్తానికి కేసీఆర్తో పొత్తు మీ యొక్క బంగారు భవిష్యత్తుకు నిప్పు పెట్టుకున్నట్టుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి కడారి కౌంటర్ విశ్లేషణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను కూడా తెలియజేయండి. బీఎస్పీ కేసీఆర్తో పొత్తు పెట్టుకున్న విధానాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారో మీ అభిప్రాయంతో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్.